దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, యోగ ముద్ర లేనిదే జ్యోతిని చూడలేమా? అంటే యోని ముద్ర. ఓకే, వెరీ గుడ్. అంటే యోని ముద్ర అన్న, జ్యోతి ముద్ర అన్న, షణ్ముఖి ముద్ర అన్న, నవముఖి ముద్ర అని 4 పేర్లు. అట్లా బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అనే వాళ్ళు నవముఖి ముద్ర అంటారు. నవ్ అంటే హిందీలో నవముఖి ముద్ర అంటారు వాళ్ళు. షణ్ముఖి ముద్ర అని ఎందుకంటారంటే హఠయోగంలో అంటారు. హఠయోగ ప్రదీపికలో అంటారు, హఠయోగులు యూజ్ చేస్తారు. యోని ముద్ర అనేది ఉపనిషత్తుల్లో యూజ్ చేసిండ్రు. ఉపనిషత్తుల్లో యోగ ఉపనిషత్తులో యోని ముద్ర అంటారు. ఇక క్రియాయోగంలో లాహిరి మహాశయ దీనికి మనకు జ్యోతి ముద్ర అని పేరు పెట్టారు. అంటే 2 పేర్లు వాడతారు, యోని ముద్ర అన్న జ్యోతి ముద్ర అన్న ఒకటి. అయితే ఈ ముద్రలు ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు పల్లెటూర్లలో బెండు కట్టుకోవడం అంటారు. వెనకాల ఏదో ఈ కర్రలని ఇలా అంటే ఎదురు బొంగు కడలో అది చాలా తేలికైన అవి కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చిందంటే లేటెస్ట్గా ట్యూబ్స్ వచ్చినాయి. ట్యూబ్ని నడుముకి వేసుకొని స్విమ్మింగ్ పూల్లో దూకడం, ఈదడం, మెల్లమెల్లగా ఈదడం నేర్చుకున్న తర్వాత స్విమ్మింగ్ వచ్చిన తర్వాత ట్యూబ్ లేకుండా ఈదగలుగుతాం. అలాగే ఈ యొక్క మనము జ్యోతి ముద్ర ద్వారా జ్యోతి దర్శనం చేసుకోవడం అనేది ట్యూబ్ వేసుకొని స్విమ్మింగ్ చేసేదాంటి అన్నమాట. అలాగే కొన్ని రోజులకి జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందుతాం. అంటే మనము ట్యూబ్ లేకుండా కూడా ఈదడం నేర్చుకుంటాం అలా అనమాట. కనుక జ్యోతి ముద్ర గొప్పతనం ఏంటంటే దాని ఫలితం ఏంటంటే మనకు నాదబిందు కళల్ని దర్శనం చేపిస్తుంది, జ్యోతిని దర్శనం చేపిస్తుంది. కనుక మీరు ఈ యొక్క స్టార్టింగ్లో కూడా కొంతమంది ప్రాణాయామ చక్కగా చేసి మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తే మహాముద్రలో కూడా కలగొచ్చు జ్యోతి దర్శనం. లేకపోతే చక్కగా ప్రాణాయామ చేసి రైట్ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా కలగొచ్చు, దానికి చెప్పడానికి లేదు. కానీ జ్యోతి ముద్రలు మాత్రం తప్పనిసరి అంటే వాళ్ళు ప్రాణాయామ చక్కగా చేయకుండా ముద్ర చక్కగా వేయకుంటే మాత్రం జరగదు సుమా. ఎందుకంటే పర్ఫెక్ట్ చేసినప్పుడే పర్ఫెక్ట్ కలుగుతుంది. కనుక ఇప్పుడు అన్నము నోట్లో పెట్టుకొని నములుకొని మింగినప్పుడు పొట్టలకు దిగితేనే ఆకలి పోతుంది. అన్నము కలుపుకొని చిన్నపిల్లవాడు పక్కకు పెట్టాడు అనుకోండి, నాకు ఆకలి పోలేదు అంటే మొత్తం అంతా చల్లేస్తాడు. నా ఆకలి పోలే అంటే అది మనం నమిలి తినాలి, మళ్ళీ వామిటింగ్ చేసిన ఆకలి పోదు. అది బాగా నమలాలి, మళ్ళీ లాలాజలంగా మారాలి, శరీరానికి ఇంకాలి, అప్పుడే ఇది శరీరానికి ఉపయోగపడుతుంది తీసుకున్న ఆహారం. కనుక అలాగే ఈ యొక్క స్టార్టింగ్లో మాత్రం జ్యోతి ముద్రలో పర్ఫెక్ట్ వేస్తే తప్పనిసరిగా జ్యోతి దర్శనం పొందుతారు. ఇంకా అది కొన్ని రోజులు బాగా ప్రాక్టీస్ చేయంగా అందులో పర్ఫెక్ట్ అయినప్పుడు లభిస్తుంది, జ్యోతి దర్శనం జరుగుతుంది. తర్వాత జ్యోతి ముద్ర లేకుండా కూడా పొందగలుగుతారు. కొంతమంది స్టార్టింగ్లో కూడా బాగా వాళ్ళ అంటే గత జన్మ సంస్కారం చేత వాళ్ళు ఎన్నో జన్మల యోగం చేసి ఇంట్లోకి వచ్చి ఉంటారు, ఎన్నో జన్మల చేత వచ్చి ఉంటారు సాధకులు. ఉట్టిగా దీనికి ఆకర్షితులై రాలేరు. కనుక వాళ్ళు సుకృత జీవులు ఉంటారు. కొంతమంది వాళ్ళు మొదటి నుంచి శ్రద్ధతోటి వింటారు, శ్రద్ధతో నేర్చుకుంటారు, శ్రద్ధతోటి సాధన చేసుకుంటారు. వాళ్ళు పర్ఫెక్ట్ అన్ని ముద్రలు పర్ఫెక్ట్ వేయడము, ప్రాణాయామ చక్కగా చేయడం, సాధన చక్కగా చేస్తుంటే మామూలుగా ధ్యానంలో కూడా జ్యోతి దర్శనం జరగవచ్చు, ప్రాణాయామ చక్కగా చేస్తుంటే కూడా జరగవచ్చు. దానికి అది చెప్పడానికి లేదనమాట. సాధన చక్కగా చేస్తే ఆ పొందుతాం. ఇక ఈ ఎట్టి వాళ్ళైనా ఎంత మందబుద్ధి కలిగిన వాళ్ళకైనా ఇప్పుడు సైకిల్ ట్యూబ్ తోటి అంటే ట్యూబ్ వేసుకొని ఈదడం అనేది ఎంత మందబుద్ధి కలిగిన వారికి కూడా స్విమ్మింగ్ వస్తుంది కదా. అలాగే ఇది అనమాట. కనుక ఎట్టి వారికైనా వస్తుంది. ఇంకా నో డౌట్. ఇంకా అది ఏదంటే పర్ఫెక్ట్ జ్యోతి ముద్ర నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ ప్రాణాయామ చేయాలి. ఎంత మందమతికైనా అది తప్పకుండా జ్యోతి దర్శనం జరుగుతుంది. కనుక ఇందులో ఇంకా ఇది లేకుండా కూడా జరగడం అనేది కొంత సాధనంలో ఉత్తమ స్థితి. ఇంకా మామూలుగా ప్రాణాయామాభ్యాసము, ధ్యానాభ్యాసము రైట్గా కరెక్ట్గా కాన్సల్టేషన్ తోటి, శ్రద్ధతోటి, తపనతోటి ఒక మంచి ఫీల్ అవుతూ చాలా ఆనంద పారవశ్య స్థితితో చేసే వాళ్ళకి సహజంగా కూడా మంచి ఋషుల దర్శనం జరగవచ్చు, దేవతల దర్శనం జరుగుతుంటుంది, జ్యోతి దర్శనం జరుగుతుంది. ఆ జ్యోతిలో కూడా దేవతల దర్శనం జరగవచ్చు. అదే వాళ్ళ తపన, వాళ్ళ శరణాగతి, వాళ్ళలో ఒక అది జరుగుతుంది. అంత ఒక తపస్సులాగా చేయాలన్నమాట. ఇది ఇప్పుడు అట్లా చేసినప్పుడు తప్పకుండా అనుభవం కలుగుతుంది. జ్యోతి ముద్రలో తప్పకుండా జ్యోతి దర్శనం కలుగుతుంది. నెక్స్ట్ స్వామీజీ,
గాలిని పీల్చే సరైన పద్ధతి ఏది? పొట్టతోనా ఛాతీతోనా? పొట్ట కాదు, ఛాతి కాదు. అయితే ముక్కు ఏదైతే ఉంటుందో ముక్కు నుంచి తక్కువ గాలిని ఎక్కువసేపు తీసుకోవడం, ఎక్కువసేపు వదలడం. తక్కువ గాలిని ఎక్కువసేపు తీసుకోవడం, తక్కువ గాలిని ఎక్కువసేపు వదలడం. ఇదే ప్రాణాయామ, క్రియాయోగ ప్రాణాయామ టెక్నిక్. ఇది తక్కువ శ్వాసని ఎక్కువసేపు తీసుకోవడం, తక్కువ శ్వాసని ఎక్కువసేపు వదలడం. ఈ టెక్నిక్ మీద నడుస్తుంది అనమాట. అయితే మామూలు శ్వాసను ఒకటేసారి ముక్కుల నుంచి స్పీడ్గా ఒకేసారి తీసుకుంటే పొట్ట ముందుకు వస్తుంది. సడన్గా పూర్తిగా వదిలామనుకోండి, ఇలా తీసుకున్నా అన్నం అనుకో, పొట్ట ముందుకు వస్తుంది. అన్నం అనుకోండి, ఒకేసారి పొట్టలోనికి వెళ్ళిపోయి. అలా కాకుండా ఇది టెక్నిక్ మీద మనము తీసుకునేదనమాట. ఎక్కువసేపు తీసుకొని ఎక్కువసేపు వదలడం అనేది జరుగుతుంది కనుక దాంతో ఛాతి ముందుకు రావద్దు. పొట్ట లైట్గా ముందుకు వచ్చిపోతుంది, పొట్ట కొద్దిగానే. కానీ ఈ యొక్క ముక్కు ద్వారా లైట్గా తీసుకుంటాము, లైట్గా వదులుతాం. కనుక ఎక్కువసేపు తీసుకోవడం, ఎక్కువసేపు మూలాధారం పైకి లాగినట్టుగా సుష్మనాడి గుంట చేసిన భావనాయుక్తంగా మలద్వారాన్ని సంకుచితం చేసి అది లాగినట్టు చేసి సుష్మనాడి గుంట పైకి లాగినట్టుగా దీర్ఘ శ్వాసకి స్లోగా చేస్తాము. తిరిగి వదిలేటప్పుడు కూడా అలాగే స్లోగా వదులుతాం. కనుక ఇందులో ఇంకా ఆ విధంగా ఇది ఉండాలన్నమాట. ముక్కు ద్వారా ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ వదలడం అనేది ఉండదు. తక్కువ గాలిని ఎక్కువసేపు మీద. అసలు ముక్కు దగ్గర ఒక కోడి ఈక పెట్టినా అది కదలొద్దు ప్రాణాయామ చేస్తుంటే. ఉపనిషత్తులో ఉంది ఇదే పదం. మీరు ప్రాణాయామ చేస్తుంటే ఈ గడ్డి పరక ఉంది, ఈ గడ్డి పరక ఉంది, ఇది చేస్తే ఇది కదలొద్దు. ఇప్పుడు ఎందుకంటే ఇది గాలి ఉంది కాబట్టి ఇక్కడ కదులుతుంది, ఓపెన్ ప్లేస్ కదా మనం షూటింగ్ చేసేది. కానీ ఒక గదిలో కూర్చొని ఇది ముందర పెట్టుకొని మనం ప్రాణాయామ చేస్తుంటే కూడా ఈ గడ్డి పరక కదలొద్దు. అది అంటే అంత ముక్కులో గాలి మనము తక్కువ తీసుకోవడం, తక్కువ వదలడం అంత నెమ్మదిగా మనము చేస్తుంటాం అనమాట. కనుక అది చేయగా అది అభ్యాసం అవుతుంది. కనుక ఇది సహజ ప్రాణాయామ, సుఖ ప్రాణాయామ, చాలా తేలికమైన ప్రాణాయామ. ఫోర్స్గా తీసుకొని ఫోర్స్గా వదలం భస్త్రికలాగా. కనుక చాలా నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదులుతాం. కనుక అంత ఈజీగా సాగిపోతుంది. చేయగా అభ్యాసం అవుతుంది. ఒక రోజులో మనం ఏ పనిలో పర్ఫెక్ట్ కాలే. మనము బైక్ పర్ఫెక్ట్ అయిన వాళ్ళు చేతులు వదిలి నడుపుతారు, కొండల మీద కూడా బైకులు నడుపుతుంటారు. పర్ఫెక్ట్ రాని వాడు కొత్త ముందర వచ్చేవాడిని చూసి కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అతను పక్కకోతున్నా అతను పోయి ఢీ కొంటాడు. అలా కన్ఫ్యూజ్ అయ్యి కనుక అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటారు. కొత్తగా డ్రైవింగ్ ఉన్నట్టుందని తెలుస్తుంది, చూస్తారు కదా అందరూ. ఎలుబోర్డు ఉన్నట్టున్నారని మనం పక్క వాళ్ళు అనుకుంటారు, వాళ్ళే తప్పుకుంటారు వీళ్ళని భయపడి కన్ఫ్యూజ్ అవుతుంటారు. బండి అక్కడ వస్తున్నా కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అట్లా అలాగే ఇది కూడా ఏదైనా పని చేసేటప్పుడు మనము నానా రకాల డౌట్స్ వస్తుంటాయి. ఇది ఇక్కడ రైటా రాంగ్ అనే టెన్షన్ ఉంటుంది, గుబులు ఉంటుంది కొత్త వాళ్ళకి, ఇదన్నీ ఉంటుంది. అవన్నీ ఏం లేకుండా ప్రాక్టికల్ వీడియోని కేఎంసీ ఛానల్లో ప్రాక్టికల్ వీడియోస్ ఉన్నాయి, దాన్ని ముందర పెట్టుకొని అభ్యాసం చేయండి, ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోల్లో మీరు డౌట్లు తీర్చుకోండి, ముందుకు వెళ్తుండదు. మీరు సాధనలో ముందుకు వెళ్ళొచ్చు ఇంటి దగ్గర ఉండే. కనుక మెల్లగా అభ్యాసం చేయగా పొట్ట లైట్గానే కదులుతుంటుంది ముందుకు వెళ్ళి, కానీ ఈ యొక్క ఛాతీ మాత్రం అస్సలు కదలదు. ముక్కు ద్వారానే సుష్మనాడి గుంట నడిపిస్తాం కాబట్టి ఇది చాలా సహజంగా జరుగుతుంటుంది. అభ్యాసం చేయగా వస్తుంది. ప్రాక్టికల్ వీడియో ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. లైవ్ క్లాసులు కూడా వస్తున్నాయి, చూసుకోండి కేఎంసీలో. నెక్స్ట్ స్వామీజీ, జ్యోతి ముద్ర వేసినప్పుడు ఆజ్ఞా చక్రంలో జ్యోతి దర్శనం అయినప్పుడు దానిని చక్రాలు యాక్టివేట్ అయినట్టు భావించవచ్చా? అలా చక్రాలు అన్నీ యాక్టివేట్ అయినట్టు భావన కాదు. అది ప్రాణాయామ సుష్మనాడిలో చక్కగా తీసుకువెళ్ళడము, ఆ యొక్క ప్రాణాయామాన్ని చక్కగా చేయడము, కుంభకము చక్కగా చేయడము, ప్రాణాయామంలో కొంత పట్టు సాధించినట్టుగా, కొంత సాధన కరెక్ట్ చేస్తున్నట్టు గుర్తు మనకు. అది అందులో జ్యోతిముద్ర కూడా పర్ఫెక్ట్ వేసినట్టు గుర్తు. ఇంకా ఈ చక్రాల యాక్టివేటు, కుండల్ని యాక్టివేట్ అనేది ఇంకా కొంత సమయం పడుతుంది, అది ఎందుకంటే సంపూర్ణంగా కాదు, కానీ లైట్గా. ఇప్పుడు అరుణోదయ సూర్యుడు ఉన్నాడు, ఉదయం వచ్చిన సూర్యుడు ఒక ఆరెంజ్ కలర్ బంతి వలె కనిపిస్తాడు. అది మనం రెండు కళ్ళతోటి హాయిగా సుఖంగా చూడగలుగుతాం హాయిగా. అదే మధ్యాహ్న సూర్యుడిని మనం చూడగలుగుతామా? కళ్ళు తట్టుకోలేవు. అలాగే చాలా కాంతులతోటి కళ్ళు మండిపోతాయి, కళ్ళని అసలు ఆ కాంతిని తట్టుకోలేము, మధ్యాహ్న సూర్యుని చూడలేం కదా. అలాగే ఇది కూడా మనము ఆ యొక్క మధ్యాహ్న సూర్యుడు లాంటి వాళ్ళేమో కుండల్ని యాక్టివేట్ అయిన స్థితి, అలాగే మనము చక్రాలు యాక్టివేట్ అయిన స్థితి మధ్యాహ్న సూర్యుడిలాగా. అలాగే మామూలుగా జ్యోతిముద్రలో పర్ఫెక్ట్ అయ్యి జ్యోతి దర్శనం చేసుకునేదేమో ఈ యొక్క ఎలా అంటే మనం ఉదయం సూర్యుడు, అరుణోదయ సూర్యుడు ఎర్రని బంతిలాగా అందరం చూడగలుగుతాం, సుఖంగా చూడగలుగుతాం, ఏ ఇబ్బంది ఉండదు కళ్ళకు అట్లా.
కనుక అంటే ఆ యొక్క శక్తివంతమైన స్థితి, కుండల్ని యాక్టివేట్ అయిన స్థితి కానీ చక్రాలు యాక్టివేట్ అయిన స్థితి అనేది అది శక్తివంతమైన స్థితి. ఇదేమో ముద్ర ద్వారా ఒక టెక్నిక్ ద్వారా మనము అనుభూతి పొందింది. ఇది కూడా సుకృతం లేని మనం అది అందుకోలేము ఆ స్థితిని. ఇది కూడా మనం సాధన మంచిగా చేస్తుండమని, మన పూర్వజన్మ సుకృతం ఉంది, మంచిగా ఋషులు చెప్పిన టెక్నిక్ని సరిగా వాడుకున్నామని అర్థము. అలాగే ఇప్పుడు మోటార్ బైక్ అనే టెక్నిక్ తోటి త్వరగా గమ్యం చేరుకుంటాం కదా, నడిచిపోతే లేట్గా వెళ్తాం కదా. ఫ్లైట్ అనే టెక్నిక్ తోటి ఇంకా గంటలను విశ్వనాథుని దర్శనం చేస్తాం కదా. నడుచుకుంటూ వెళ్తే 6 నెలలు పడుతుంది కదా కాశీ వెళ్ళాలంటే. అలాగే ఋషులు చెప్పిన ఈ టెక్నిక్ని సరిగా వాడుకున్నామని అర్థము, దీన్ని సరిగా చేస్తున్నామని అర్థము. గత జన్మ సంస్కారం ఉంది, కొంత వైరాగ్యంతో చేస్తున్నామని కూడా, అది కరెక్ట్ చేస్తున్నామంటే కొంత వైరాగ్యంతో తపనతోటి ఏదో సాధించాలని తపన ఉందని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అంటే సాధనలో ఒక మంచి స్థితిలో ఉన్నామని తెలుసుకోవచ్చు. ఈ యొక్క జ్యోతిముద్ర ద్వారా జ్యోతి దర్శనం పొందుతున్నాం అంటే సాధన చక్కగా చేస్తున్నాను, ఒక మంచి స్థితిలో ఉన్నానని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్వామీజీ, ఆగ్నేయ చక్రంలో త్రికుట స్థానంలో ఏ భావాన్ని లేదా దృశ్యాన్ని దర్శిస్తే ఆనంద స్థితి కలుగుతుంది? ఎలాంటి ఆనందాన్ని ఆస్వాదిస్తారు? అంటే ఇప్పుడు కొంతమంది దేవీ దేవతలను ఆనందం దర్శించడమని పారవశ్య స్థితి అందుకుంటారు, ఇష్టదైవ దర్శనం జరుగుతుందని పతంజలి మహర్షి చెప్తారు. యోగ విఘ్నాలు, యోగ సిద్ధులు అని ఉంటాయి. అయితే యోగంలో మనం చక్కగా సాధన చేస్తున్న దానికి గుర్తు ఏమిటి అని పతంజలి మహర్షి ఈ యొక్క 2వ అధ్యాయంలోనే సాధన పాదంలోనే చెప్పారు. సాధన చేస్తుంటే వచ్చే సిద్ధులు ఏంటిది, యోగ విఘ్నాలు ఏంటిది, సాధకుడికి వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అనేది. అయితే సాధన చక్కగా సాగుతున్నప్పుడు ఇష్టదైవ దర్శనము, ఇష్టమైన గురువుల దర్శనం, ఇష్టమైన ఋషుల దర్శనము, ఇష్టమైన మనకు అవి దర్శనాలు జరుగుతుంటాయి. అలాగే అప్పుడు మనం ఎంతో పారవశ్యము, ఆనంద స్థితి పొందుతాం. అలాగే జ్యోతి దర్శనము, నాదబిందు కళలు అనుభూతిలోకి వస్తాయి. నాదము లోపల ఓంకారాన్ని వినగలగడం, అలాగే కూటస్థ చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని దర్శనం చేసుకోవడం, ఆత్మ ప్రకాశాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎంతో తన్మయత్వ స్థితి పొందుతాడు సాధకుడు. ఎప్పుడు ఇదే ఆనందం ఉంటే బాగుండు కదా. ఇప్పుడు తాగేవాడు ఎప్పుడు మత్తులో ఉండడం అని కోరుకున్నట్టుగా సాధకులు కూడా ఎప్పుడు ఇదే స్థితి ఆనందం కలిగి ఉంటే బాగుండు కదా అని కోరుకుంటారు. అయితే అది ఆ ఆనంద స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ప్రతిరోజు అదే ఆనందాన్ని అంటే ఇప్పుడు నాలుక మీద ఒక మంచి నేతి మిఠాయి తిన్నారనుకోండి, నాలుక మీద ఎంత క్షణకాలమే కదా ఆనందం, అంతే కదండి. నాలుక నుంచి గొంతులోకి దిగితే ఆనందంగా తెలియదు, మళ్ళీ ఆ నాలుక మీద ఉన్నంతసేపే ఆ టేస్ట్ని ఆస్వాదిస్తారు కదా. అలాగే ఏదైనా ఇక్కడ కూడా మనం ఆ యొక్క జ్యోతి దర్శించినప్పుడు తన్మయత్వ స్థితి చాలా అందుకుంటారు. మళ్ళీ అప్పుడు కళ్ళు మూసుకొని చేసినప్పుడు కూడా చాలా అద్భుతమైన ఆనంద స్థితి, పారవశ్య స్థితిని అందుకుంటారు. కొంతవరకు ఉంటుంది, కొద్దిసేపు వరకు ఉంటుంది. ఆ జ్యోతి కొన్ని సెకండ్ల వరకు ఉంటుంది. అలాగే మళ్ళీ తర్వాత కూడా ధ్యాన స్థితిలో కూడా ఒక పారవశ్య స్థితి అందుకుంటారు. ఎప్పుడు అదే ఆనందం పొందాలని ఊబిళ్ళూరుతుంటారు. అలాగే సాధన చేస్తుంటే కూడా ఇది ఉంటుంది. కానీ మనసులో ఆలోచనలు లేకుండా, సంకల్పాలు లేకుండా, కోరికలు లేకుండా ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఎలవేరలా కూర్చున్న క్షణకాలంలోనే ఆనందం పొందగలుగుతారు. కానీ సంకల్పాలు, కోరికలు, టెన్షన్స్ ఎవరికైతే ఉంటాయో, కొంతమంది గతంలో బాగా ధ్యానం చేసేది మధ్యలో కుదరట్లేదు అంటారు. అంటే ఈ మధ్యలో కోరికలు ఎక్కువైనవో, టెన్షన్స్ ఎక్కువైనవో, ఫ్యామిలీ సమస్యలు ఎక్కువైనవో అని దానికి గుర్తు. లేకపోతే వైరాగ్యం తక్కువైందో అనే గుర్తు. వైరాగ్యం తక్కువ ఉండి ప్రపంచ ఆకర్షణ, కోరికలు పెరగడం వలన కూడా సాధనలో పూర్తి అనుభూతి పొందలేం, పూర్తి ఆనంద స్థితిని పొందలేం. అలాగే ఇప్పుడు అట్లా కనుక ఆ విధంగా మనము ఒక ఫీల్ రావాలి. ఇప్పుడు పిల్లవాడు తండ్రి దగ్గర హాయిగా ఆడుకోవాలంటే ఒక రెండు సార్లు తండ్రి కొట్టాలనుకో, తండ్రి దగ్గర అంత ఫీల్ రాదు వెంటనే. ఎందుకంటే ఇది లేదంటే వచ్చి తొడ మీద కూర్చొని ఆనందాన్ని ఫీల్ అవుతుంటాడు, చాలా ఆనందంగా ఇది అవుతుంటాడు. అలాగే మన మనసు కూడా మనం ఒక ఫీల్ కావాలంటే ఏ కోరికలు, ఏ సంకల్పాలు, ఏ టెన్షన్స్ ఉండకూడదు. ఆ ఒక నిర్భయ స్థితిని అందుకోనగలగాలి మనం. అప్పుడే మనం ఒక ఫీల్ని, ఆనందాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాం. కనుక ఎప్పుడైతే మనం ఒకసారి ఆనందము సాధన అందుకున్నామో అక్కడ కరెక్ట్ చేసినామని, ఏ కోరికలు లేకుండా చేసినామని అర్థం. ఇంకొకసారి సాధన చక్కగా కుదురుతలేదంటే, సాధన చక్కగా చేస్తలేమో, వైరాగ్యం చక్కగా అంటే మనకు సరి అయిన వైరాగ్యం లేదనో, మనసు ప్రపంచ ఆకారంగా మారిందో, కోరికలు ఎక్కువైనవా అని గుర్తు చేసుకోవాలి. కనుక మళ్ళీ పూర్వంలాగా వైరాగ్యం కలిగి సాధన చేయాలి. అయితే ఎప్పుడు అదే ఆనంద స్థితిలో అందుకోవాలనుకుంటే వైరాగ్యం కలిగి ఉండాలి, శరణాగతి కలిగి ఉండాలి. సాధననే సత్యము, తక్కినదంతా మిథ్యా. క్రియా సత్య హే, సబ్ మిథ్యా హే అంటారు లాయర్ మాస. ఇంకా ఈ ఒక క్రియ ఒకటే సత్యము, ఎందుకంటే ఇది నీకు మోక్షాన్ని ఇస్తుంది. క్రియనే భగవంతుడు, ఈ క్రియనే సత్యము, తక్కినదంతా మిథ్యా, ఇదంతా అశాశ్వతము,
సాధనే శాశ్వతము అని సాధనకు శరణాగతి, దైవానికి శరణాగతితో చేసినప్పుడు ఆ ఫీల్ వస్తుంది కలిగి, అందులో ఆనంద స్థితి అందుకుంటాం సాధనలు ఎప్పుడు. కనుక రకరకాలుగా వస్తాయి. కొంతమంది జ్యోతి దర్శనం వస్తుంది, కొంతమంది మన నాదబిందు కళలు వస్తాయి, అలాగే ఋషుల దర్శనము, దేవీ దేవతల దర్శనం, ఇవన్నీ వస్తుంటాయి. సాధన కరెక్ట్ జాగిన దానికి గుర్తు అనమాట. ఇలా రావాలని అనడానికి లేదు, ఇదే రావాలని లేదు, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అవేవి వస్తుంటాయి. కానీ ఇవన్నీ మళ్ళా రేపు ఇవే రావాలని కోరుకోకూడదు, వచ్చిందని పొంగిపోకూడదు, రాలేదని కుంగిపోకూడదు. ఏది వచ్చినా సాక్షిభూతంగా ఉండాలి. వస్తుంటాయి పోతుంటాయి అనుభవాలు, కానీ మనసు స్థిరంగా ఇటటు చెలించకుండా చక్కగా ఆత్మ పరమాత్మలో నిలిచి, కూటస్థంలో నిలిచి ఆత్మలో లయమైపోయి బ్రహ్మానంద స్థితి అనుభవించడమే ఉత్తమ ధ్యానం. ఏ శరీరం ఎరక ప్రపంచం ఎరక లేకుండా ఉత్తమ ధ్యానం అనే అనడానికి లేదు, ఆత్మ ఎరక ఉండాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులు. చాలామంది ఏమనుకుంటారంటే శరీరం ఎరక ఉండొద్దు, ప్రపంచం ఎరక ఉండొద్దు, శూన్య స్థితి, ఏమీ లేని స్థితి ధ్యానం అనుకుంటాం. కానీ అది నిద్రలో కూడా ఏమీ లేని స్థితి ఉంటుంది, అది ధ్యానం అనబడదు. కనుక శరీరము ఎరక ఉండకూడదు, ప్రపంచం ఎరక ఉండకూడదు. ఈ అన్ని ఎరకలు మర్చిపోయి ఆత్మ ఎరకలో, పరమాత్మ ఎరకలో ఉండాలి. ఆ పారవశ్య స్థితిలో ఈ అన్ని మర్చిపోయి తన్మయత్వ స్థితిలో గడపగలిగితే అది ఉత్తమ ధ్యానం అంటారు. అది బాగా మంచి వైరాగ్యముతోటి, మంచి నియమాలు పాటిస్తూ మంచి సాధన చేసినప్పుడు కలుగుతుంది. కనుక అదే ఉత్తమ ఇది. ఇక అనుభవాలు వస్తుంటాయి పోతుంటాయి, ఈ లోపల ఇవి రాలేదని కుంగిపోకూడదు, వచ్చినాయని పొంగిపోకూడదు. ఇవి బ్యాలెన్స్ చేస్తూ ఇవి ఆ ఆనంద స్థితి, పారవశ్య స్థితిని ఎల్లవేళలా స్థిరంగా నిలుపుకున్నట కోసము, అన్ని లయం చేయట కోసమే ప్రయత్నం చేయాలి సాధకుడు. అదే ఉత్తమ ధ్యానం. నెక్స్ట్, స్వామీజీ, ధ్యానం తపస్సు చేసిన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చింది కదా, ధ్యానులు కొందరు ఆరోగ్యం చెడితే అది ప్రారంధమా లేదా అశాస్త్రీయ ధ్యానమా? ఇది చాలా చక్కటి ప్రశ్న అండి. ఎందుకంటే అందరికీ ఇది ఎటువంటి డౌట్ ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద తపస్సులు చేసిన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసకు చివరి దశలో క్యాన్సర్ వచ్చిందంటారు. అంటే వాళ్ళకి వచ్చింది చివరి దశలో, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు చిన్న పసిబాలుల నుంచి సాధన ప్రారంభించింది. వాళ్ళలో శరణాగతి ఉంది, భక్తి ఉంది, భగవంతుని యందు అచంచలమైన భక్తి ఉంది, శరణాగతి ఉంది. వాళ్ళకు వృద్ధాప్యంలో, ఇప్పుడు చూడండి వృద్ధాప్యంలో ఎలా ఉంటుందంటే వయసులో ఉన్నంత కఠోర సాధన చేయలేరు, వయసులో ఉన్నంత 24 గంటలు ధ్యానం చేయలేరు, గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఆ వృద్ధాప్యంలో అందులో ప్రారంధమే వాళ్ళకు వచ్చింది. ఆ ప్రారంధ సాధన ఎవరిని వదిలిపెట్టదు ప్రారంధం అని నిరూపించుట కోసం. ఇప్పుడు రాజ్యాంగానికి ఎవరు అంటే రాజ్యాంగాన్ని అతిక్రమించొద్దు, తను రాజ్యాంగం ప్రకారం జీవించాలి, ఇతరులు జీవించుటకు తోడ్పడాలి. ఒక ఋషి కూడా దైవ శాసనము, వేదము ప్రకారం చెప్పినట్టు వేద ధర్మం అంటారు. ఆ వేద ధర్మ ప్రకారము జీవించడము, తోటి జీవులని, తోటి మానవులు కూడా ఇలా జీవించండి అని ఆదర్శంగా నిలిచి అలా వాళ్ళు కూడా ఈ విధంగా జీవించుట కోసం తోడ్పడాలి, ఉపయోగపడాలి. ఇది అప్పుడు దైవానికి ఇష్టమైన వాడవుతాడు. అంటే నువ్వు దైవ శాసనాన్ని ఉల్లంఘించి అందరినీ కూడా ఉల్లంఘించుట కోసము తోడ్పడితే వాళ్ళని ఋషి అనబడదు. కనుక ప్రతి ఋషి దైవ శాసనం ప్రకారం కర్మని హాయిగా అనుభవిస్తాడు, ఇతరులు కూడా ఈ విధంగా అనుభవించండి అని చెప్తారు. ఇప్పుడు భగవంతుడు పక్షపాతి కాదు, మన కర్మానుసారంగానే వస్తుంది. ఎవరి పాపపుణ్యాల్ని నేను స్వీకరించానని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. కనుక అది మన కర్మానుసారంగా సుఖం కానీ దుఃఖం కానీ కర్మానుసారంగానే వస్తుంది. వాళ్ళు ప్రతి జీవి ఎప్పుడు దుఃఖపడడు, ఎప్పుడు ఆనందపడడు. సుఖం దుఃఖం ప్రతి జీవికి ఉంటుంది. దేవతలు కానీ, ఋషులు కానీ, మానవులు కానీ, అన్ని జీవులకు, సామాన్య జీవులు కానీ, అంటే పశుపక్షులు కానీ, అన్నిటికీ సుఖము దుఃఖము రెండు మిళితమై ఉంటుంది జన్మలో. కొన్ని రోజులు సుఖం, కొన్ని రోజులు దుఃఖం, ఎక్కువ తక్కువ, అంటే సుఖం ఎక్కువ దుఃఖం ఎక్కువ, లేకపోతే సుఖము దుఃఖము రెండు కలిపి ఉంటాయి. కనుక వాళ్ళు ఆనందంగా, వాళ్ళకు నేను దుఃఖిస్తున్నానని ఎక్కడ చెప్పలే, నేను బ్రహ్మానంద స్థితిలో ఉన్నాను నాయన, నన్ను ఇదేమి చేస్తలేదు అన్నారు. చెవు పుండు అయితే మలయాళ స్వామి, అదే వీపు పుండు అయితే రమణ మహర్షి, గొంతులో పుండు అయితే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళు ఆనందంగా అనుభవించారు. నాకు దుఃఖం ఉందని ఎప్పుడు ఏడవలే వాళ్ళు దైవ ఆనంద స్థితిలో ఉండి ఈ శరీరాన్ని, ప్రపంచాన్ని మర్చిపోయారు. వాళ్ళకుండే రోగం ఒకటి ఉందనేది కూడా మర్చిపోయారు. ఈ శరీరం నేను అనే స్థితిలో లేరు వాళ్ళు. నేను ఆత్మస్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని అనుకున్నారు. కనుక ఇప్పుడు కొండ పెద్ద గాలివానలు వస్తుంటే కదలదు, చిన్న చిన్న ఎండుటాకులు అయితే కదులుతుంటాయి. వాళ్ళు ఋషులు దేనికి చెల్లించరు అనమాట, సుఖము దుఃఖానికి దేనికి చెల్లించరు. సామాన్యులే చెల్లిస్తుంటారు, చిన్న చిన్న సమస్యలకు కూడా చాలా అల్లాడిపోతుంటారు. వాళ్ళు ఈ ప్రారంధం అని ఎక్కడ, నాకు ఈ రోగం వచ్చింది అని ఎక్కడ ఏడవలేదు.
వాళ్ళు ఇబ్బంది పడలేదు, ఆనందంగా అనుభవించారు, ప్రారంధాన్ని ఇలా అనుభవించండి అని మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉన్నారు. ఇది పోవాలని సంకల్పించలే, కోరుకోలేదు, ప్రార్థించలే. గుర్తుపెట్టుకోండి, మనం చిన్న చిన్న సమస్యలు పోవాలని, చిన్న సమస్యనే భగవంతుని సంకల్పం పెట్టుకుంటాం పోవాలని, అలాగే ప్రార్థిస్తాము, సంకల్పం పెట్టుకొని తొలగించుకోనికే ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళు అలా చేయలేం. కొంతమంది ధ్యానులు ఏం చేస్తారంటే రోగం పోవాలి, నొప్పి పోవాలి, అప్పులు పోవాలి, కష్టాలు పోవాలని ప్రార్థన చేస్తారు, సంకల్పం పెట్టుకుంటారు, సంకల్ప ధ్యానాలని కూడా చేస్తుంటారు. రోగం పోవాలని, డబ్బులు రావాలని, ఆరోగ్యం బాగుండాలని, లేకపోతే పక్క వాళ్ళకు ఇది పోవాలి అది పోవాలి, ఫ్యామిలీలో ఉంటారు కదా, ఫ్యామిలీ వాళ్ళ కోసం కూడా, వాళ్ళ సొంత ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థనలు చేస్తుంటారు. కానీ ఋషులు తన కోసం చేయరు, తన సొంత వాళ్ళ కోసం పట్టించుకోరు. ఇక ఏదన్నా ఇతరుల కోసం ప్రార్థించినా వాళ్ళు ఫలితం కోరకుండా ఆశిస్తారు, వాళ్ళ నుంచి ప్రతిఫలం కోరకుండా ప్రార్థన చేస్తారు. కొందరు, అందరు కాదు. అలా అయితే మనము సంకల్పం పెట్టుకున్న, ప్రార్థన చేసిన, ఇది పోవాలని భగవంతుని కోరుకున్నా కానీ ఈ వచ్చిన రోగాలు కానీ, అప్పులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ పోతలేవు అంటే అవి బలంగా ఉన్నాయని అర్థం. ఇంకా అంత సంకల్ప శక్తి మనకు రాలేదని తెలుసుకోవాలి. కానీ కొన్ని ఉల్టా ధ్యానం చేసి, ఉల్టా యోగం చేసి రోగాలు కొని తెచ్చుకొని, ఇది రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకు వచ్చింది కదా, ఇది నాకు ప్రారంధమే అంటే ధ్యానులందరికీ రోగాలు వస్తాయనా దాని అర్థం? రావు కదండి. అలాగే ఋషులందరికీ వస్తాయా చెప్పండి? రావు కదా. అలా కనుక ఆ విధంగా వాళ్ళకి వృద్ధాప్యంలో వాళ్ళు యోగా చేయలే. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మెయిన్గా రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస యోగా చేయలే. గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో వేదాంత విచారణ రమణ మహర్షి, విచారణ ఉంది, ధ్యానం ఉంది, శరణాగతి రమణ మహర్షి. అలాగే రామకృష్ణ పరమహంస శరణాగతి, సమర్పణ, ఆర్తి, నిరంతర ధ్యానము. అట్లా అంటే మన విచారణ లేదని కాదు, వాళ్ళకు కూడా వివేక జ్ఞానం ఉంటుంది, విచారణ ఉంటుంది. కానీ వాళ్ళు యోగాభ్యాసం జోలికైతే వెళ్ళలేదండి. కానీ ఇంతెంచుమించు వాళ్ళు యోగాభ్యాసం చేస్తే ఈ స్థితి, ఇది కూడా అంటే కొన్ని ప్రాణాయామం వలన చేసిన వాడికి పాపం లేదంటారు. అంటే కొన్ని శరీరం శుద్ధి అవుతుంది, ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది. ఇక దాని వలన కూడా వాళ్ళకు ఇది కాలే. అయితే కొన్ని హఠయోగం వలన కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది మనిషికి. అయితే ఈ విధంగా వాళ్ళకు కొంత ప్రారంధము, ఎన్ని యోగాలు చేసినా, ఏది ఇది చేసినా ప్రారంధం అనేది బలమైంది. అది ఏదో రూపంలో మనిషిని దుఃఖ పెడుతుంది. ప్రారంధం ఎవరైనా అనుభవించి తీరవలసిందే. కనుక వాళ్ళు ఆనందంగా అనుభవించారు. వాళ్ళకు వృద్ధాప్యంలో చివరి దశలో వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి. సాధన కాలంలో అగ్నిలాగా ఉంటుంది శరీరం. అగ్ని మండుతుంటే ఏ చెత్త చెదారం వేసినా అది భస్మం చేసేస్తుంది. ఆ సాధన టైంలో వాళ్ళు 24 గంటలు సాధన చేశారు. రామకృష్ణ పరమహంస 12 సంవత్సరాలు, రమణ మహర్షి 17 సంవత్సరాలు లేవకుండా కూర్చొని తపస్సు చేశారు, ఘోర తపస్సులు చేశారు. ఆ టైంలో వాళ్ళ శరీరం అగ్నిదీప్తంగా ఉంటుంది అనమాట. అగ్ని బాగా మండుతుంటే అందులో చెత్త చెదారం ఏదేసినా ఆ భస్మం అయిపోతుంది. అటువంటి ఘోర తపస్సులో ఉన్నప్పుడు ఆ ప్రారంధం కూడా అక్కడ ఏమీ ప్రభావం చూపలేదు. అలాగే ఏ రోగాలను మనిషిని అటాక్ చేయలేవు. ఆ వృద్ధాప్యంలో వాళ్ళ ప్రారంధవశాత్తున చిన్నవి వచ్చేసినాయి. ఆ సమస్యలు వాళ్ళకి అది సమస్యలా కనిపించలేదు. కానీ ఇదే పనిగా ధ్యానం చేసే వాళ్ళకు వచ్చినాయి కదా, వీళ్ళకి వచ్చినాయి కదా, మాకు రోగం వస్తే మీరు అంటారేంటి అనకూడదు. కొన్ని మనం ఉల్టా ధ్యానం చేసి, ఉల్టా యోగా చేసి వచ్చేది కూడా వస్తుంటుంది కొంతమందికి. కనుక దాన్ని కరెక్ట్గా సరి అయిన గురువు దగ్గర నేర్చుకొని, కాకపోతే ఏది వచ్చినా ప్రారంధమే అని అనుకోవాలి. కొన్ని కోరి తెచ్చుకునేటివి కూడా ఉంటాయి. కనుక అవి కాకుండా మనము వైరాగ్యంతో, శరణాగతితోటి కరెక్ట్గా యోగ మార్గంలో సాధన చేస్తుంటే చక్కగా ఈ సాధన అనేది అనారోగ్యం పాలు చేయదండి. వాళ్ళకి ప్రారంధం కానీ అది వాళ్ళు ఉల్టా సాధన చేసి తెచ్చుకున్నది కాదు. అది ఆ మహనీయులకి ఆ ప్రారంధవశాత్తున అవి వచ్చినాయి. కానీ సాధకులు కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా సాధనలోకి ప్రవేశించి అనారోగ్యం పాలు తెచ్చుకున్నారంటే ఆ ముద్రలు కానీ, ప్రాణాయామ అభ్యాసం కానీ, లేకపోతే ధ్యానాన్ని సరిగా కూర్చొని చేయకపోతే కూడా మళ్ళీ ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ ఇది నా ప్రారంధం అనకూడదు, ఇది మళ్ళీ చాలా పొరపాటు వస్తుంది. కనుక మనం సరి అయిన ధ్యాన పద్ధతి నేర్చుకొని మనం చేస్తే మంచి ఆరోగ్యము, శాంతి, ముక్తి పొందగలుగుతాము. ఆనందాన్ని ప్రారంధంలో మనకు ఏది వచ్చినా దాన్ని ఆనందంగా స్వీకరించాలి, దైవ ప్రసాదంగా స్వీకరించాలి. తిరిగి మనము ఆ సాధన వలన మనము ముక్తాత్మలం అయినప్పుడు ఈ అన్ని ప్రారంధం ఉండి లేనట్టు. ఇప్పుడు ప్రారంధము ఋషులకు ఎటువంటిది అయ్యా అంటే, సూర్యుడు వచ్చినప్పుడు దీపం పెడితే దీపం ప్రభావం కనిపించదు. మరి అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ప్రారంధం ఎటువంటిది అంటే చీకట్లో దీపం లాంటిది, గొప్ప వెలిగిస్తుంది. అది ఇల్లంతా వెలిగిస్తుంది. చీకట్లో దీపం అంటే ప్రారంధం వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. నాకే దుఃఖం ఉంది, నేను భక్తి చేస్తున్నాను, దానాలు చేస్తున్నాను, పుణ్యకర్మలు చేస్తున్నాను, నాకు ఈ రోగాలు వచ్చినాయి, దుఃఖాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ప్రపంచంలో ఎవరికి లేవు, నాకే ఎందుకు ఉండాలి దుఃఖాలు, నాకే ఎందుకు ఉండాలి, నేను మంచి వ్యక్తిని కదా అని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. వాళ్ళకి ఏంటంటే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు
చీకటి గదిలో దీపం లాగా ఎక్కువ వెలుతురు కనిపిస్తుంది అది చీకట్లో దీపం. వీళ్ళకు ఆ ప్రారంధము చాలా నా అంత కష్టాలు ఎవరు పొందుతలేరు అన్నట్టు ఉంటుంది అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు. ఇక జ్ఞానులకు ప్రారంధమేమో సూర్యుడు ఉన్నప్పుడు దీపం లాంటిది. ఆ దీపం ఎంత బాగా వెలుగుతున్నా సూర్యుడి ముందర దీప ప్రభావం కనిపించదు. అలాగే జ్ఞానులకు ఒక ప్రారంధం ఉంది అనేది తెలియదు. ఒక దుఃఖపడుతున్నా, నాకు ఒక రోగం వచ్చింది, నాకు ఒక శరీరాన్ని బాధిస్తుంది, మనసుని బాధిస్తుంది అనేది అది లేదు వాళ్ళకు. ఆ ప్రభావం దీపం ప్రభావమే చూపెట్టదు సూర్యుడు ఉన్నప్పుడు. అలాగే జ్ఞానులకు కూడా ఈ దుఃఖంలాగా తోసదు, అది సుఖంగానే మారిపోతుంది. వెలుతురులో కలిసిపోయినట్టుగా దీపం పగలు. అలాగే ఈ యొక్క చిన్న చిన్న దుఃఖాలు వాళ్ళని అంటే ఇది యొక్క దుఃఖము నన్ను బాధ పెడుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళ అతీత స్థితిలో ఉంటుంది. ఇప్పుడు తాగిన వాడికి వస్త్రాలు ఊడిపోయినా తెలియదు, కింద పడి గాయాలు తగిలినా ఆ నొప్పి అప్పుడు అనిపించదు. అది నిశా దిగినప్పుడు మళ్ళీ అనిపిస్తుంది. అలాగే వాళ్ళు జీవితాంతం ఆ పారవశ్య స్థితి తన్మయత్వ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు దుఃఖాల్లా కనిపించవు. అలాగే ప్రారంధము మాకు భగవంతుడు నాకు ఇన్ని ఇచ్చాడు, నాకు ఇవి ఇచ్చాడే, నేను ఇంత భక్తి చేస్తే అని వాళ్ళు ఎప్పుడు అట్లా ఇవి పోవాలని తప్పించుకోవాలని కూడా చూడరు. వాళ్ళకి ఆ ప్రారంధము సూర్యుని ముందర దీపం ప్రభావం చూపెట్టనట్టుగా ఆ ప్రారంధము ప్రభావం చూపెట్టకుండా తెలియకుండానే గడిచిపోతుంది అనమాట. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.